కనబడుతుందా? చూడు కెమెరా చూడు. అవును అవును చూసాం ఇందాక చూసాం ఇందాక అన్నని చూసాం. ఎవరు చెప్పు? అన్న మదన్న కలిసాం మొన్న. ఫస్ట్ అన్న దగ్గరికి పోయినాం. సీరియస్ ఉంది ఇది. అన్నా పోయినాం కాదు, వర్క్ చాలా సీరియస్ ఉంది. అన్న ఆయన 5 కోట్లకు ఇంకా ₹1 కోటి ఖర్చు పెట్టి అందరినీ నాశనం చేస్తా అంటున్నాడు సత్య సార్. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా. నమస్తే. మైక్రో ఫైనాన్స్ కేసు పిఏపల్లి కొండమల్లెపల్లి దగ్గర నుంచి కర్నూలు జిల్లా దాకా బాకింది. దాదాపుగా 100-150 కోట్ల రూపాయలు, అంతకంటే ఎక్కువగానే బాలాజీ నాయక్ దందా, దాని తర్వాత రమావత్ మధు దందా, అందులో భాగస్వాములు అయిన వాళ్ళు. ఇందులో మంగ్లీ తమ్ముడి పాత్ర ఎంత, మంగ్లీ పాత్ర ఎంత, మంగ్లీ ఎందుకు వెళ్ళి ఫోటోలు దిగింది, మంగ్లీ రమావత్ మధుకి 25 లక్షల రూపాయలు ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసింది. సో ఇట్లా చాలా ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. కానీ అన్నీ విన్న తర్వాత అసలు వాస్తవం ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు కూడా. అల్టిమేట్గా జరగాల్సింది బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ బాధితులు అంటే ఎవరు? డబ్బులు పెట్టిన వాళ్ళు బాధితులే. రమావత్ మధు అండ్ మాఫియా కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఆ ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేసి, ఇక్కడ డబ్బులు ఇచ్చింది ప్రజలు, వసూలు చేసింది ఏజెంట్లు కూడా ఇవాళ బాధితుల కిందనే కనబడుతున్నారు. వాళ్ళు కూడా ఏవో రిటర్న్స్ వస్తాయని, మాకు ఉద్యోగం దొరికింది, జీతం వస్తున్నదని, ఇట్లా రకరకాల కారణాల చేత వాడి దగ్గర చేరి ఇందులో భాగస్వాములు అయ్యారు. వాళ్ళొక వైపున వసూలు చేసిన డబ్బులు కోల్పోయిన వాళ్ళకేమో ఏజెంట్లు కూడా నిందితులుగానే కనబడుతున్నారు. సో ఆ ఏజెంట్లు ఎవరైతే డబ్బులు కోల్పోయినారో వాళ్ళు మేము కూడా బాధితులమే కదా అని వాళ్ళు కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోయినారు. అల్టిమేట్గా ఇక్కడ లాభపడ్డది ఎవడు? రమావత్ మధు అండ్ మాఫియా. ఈ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు? కట్ చేస్తే ఇందులో ఎమ్మెల్యేల పేర్లు వినబడుతున్నాయి, మాజీ ఎమ్మెల్యేల పేర్లు అంటున్నారు, మంగ్లీ పేరు వినబడుతున్నది. సో ఇట్లా చాలా రకాల ప్రశ్నలు మన ముందు కనబడుతున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ వీడియోలో ఒక చిన్న డెవలప్మెంట్, మంగ్లీ పాత్ర ఉందా లేదా ఎవరు తేల్చాలా, మంగ్లీ పాత్ర ఉందా లేదా అని కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మంగ్లీ డైరెక్ట్గా ఏమి ఇన్వాల్వ్ అయిందో ఏమో కానీ మంగ్లీ తమ్ముడు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు. 100% మంగ్లీ తమ్ముడి పాత్ర 100కు 100% ఉన్నది ఇందులో. పిఏపల్లి, అక్కడ శుభక్షేత్ర, వాడి రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్ ఓపెన్ దగ్గర నుంచి ఖమ్మం, కర్నూలు జిల్లా డోన్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీని కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ, దాంట్లో 5.5 కోట్లకి మాట్లాడుకోవడం, కొంత అడ్వాన్స్ ఇవ్వడం, అక్కడ జరిగిన అగ్రిమెంట్ జరిగిన తర్వాత ముందు అక్కడ ఒక గుడి ఉంటే బేతంచెర్ల మద్దిలేటి స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వీళ్ళందరూ కలిసి పోవడం, వీళ్ళందరూ ఫోటోలు దిగడం, ఆ ఫోటోల్లో మంగ్లీ తమ్ముడు కూడా ఉండడం, ఇవన్నీ కండ్ల ముందు కనబడుతున్న వాస్తవాలు. ఆ శుభక్షేత్ర పిఏపల్లిలో, కొండమల్లెపల్లిలో ఆఫీస్ ఓపెనింగ్కి పోవడం, రమావత్ మధు మంగ్లీ బాడీగార్డ్లతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడని అభిషేక్ నాయక్ అనే వ్యక్తి మనకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం, వాసవి ట్రెండ్స్ అనే దాంట్లో 25 లక్షల రూపాయల అడ్వాన్స్ మంగ్లీకి మధు ఇచ్చిండు. ఆ అపార్ట్మెంట్ మంగ్లీది అయితే 1,80,00,000 అయితే 25 లక్షలు ఫస్ట్ ఇచ్చి కీ తీసుకొని అందులో దాదాపు 2-3 నెలల పాటు అందులో ఈ కర్నూలుకు సంబంధించిన డబ్బులు ఇచ్చిన వాళ్ళందరిని అందులో పెట్టిండు ఏజెంట్లని. ఇట్లా అనేకమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్గా మంగ్లీ పాత్ర ఉందా లేదా అంటే మంగ్లీ తమ్ముడికి సంబంధించిన పాత్ర 100% ఉందని మనం చెప్పగలుగుతాం. ఒకటి. రెండోది, మంగ్లీ పాత్ర ఉందా లేదా అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆమెకు మద్దతుగా కూడా కొంతమంది నిలబడుతున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు మద్దతుగా నిలబడే వాళ్ళు వాస్తవాలు ఏమున్నాయో చెప్పే ప్రయత్నం చేయండి. నేను అడుగుతున్న ప్రశ్నలు, ఒకవేళ మంగ్లీ పాత్ర లేదు అనుకుంటే మంగ్లీ ఆ మధు అనేటోడి మీద ముందే కేసు పెట్టలే. సరే మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టలేదంటే సరే మంగ్లీ బిజీగా ఉన్నదేమో, ప్రెస్ మీట్ పెట్టలేదేమో,
అవన్నీ నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనుకున్నదేమో. కానీ మంగ్లీ ఆ మధు అనేవాడి మీద కేసు పెట్టడంలో ఫెయిల్ అయింది, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పింది మంగ్లీ? ఈ ముఖమా తమ్ముడి ఇట్లా గదమని పట్టుకొని, ఈ ముఖమేనా అక్కడ డబ్బులు లెక్క పెట్టే దాంట్లో కనిపిస్తున్నది అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే నా తమ్ముడి పాత్ర లేదు అని చెప్పింది. అంటే తమ్ముడిని అక్కడ కాపాడింది. తమ్ముడు 100% ఇందులో ఇన్వాల్వ్ అయినాడు. తమ్ముడి ఫోటోలు ఉన్నాయి. తమ్ముడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అగ్రిమెంట్ దాంట్లో కీలకంగా వ్యవహరించిండు. వీళ్ళందరితో కలిసి తిరిగిండు. వాడి ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళిండు. సో మరి తమ్ముడిని ఎందుకు కాపాడింది? మధు మీద కేసు పెట్టడానికి ఇబ్బంది అయింది ఆమెకి ఫస్ట్ కొన్ని రోజులు. దాని తర్వాత తన తమ్ముడిని కాపాడే ప్రయత్నం చేసింది. తమ్ముడు చాలా నా వ్యవహారాలే చూస్తుంటాడు, నాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తుంటాడు, కానీ నా తమ్ముడి పాత్రే లేదని చెప్పింది. అబద్ధం కదా మరి? అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే నీ పాత్ర ఉన్నట్టు కదా? సో ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడబోతున్నాం. అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఇక్కడ నాకు ఒకటి కనిపించింది. ఒక 8 నిమిషాల వీడియో నా దగ్గర ఉన్నది. 8 నిమిషాల వీడియో కాల్. ఈ 8 నిమిషాల వీడియో కాల్లో ఎవరెవరు ఉన్నారు అంటే, మచ్చేందర్ అని ఒక చోటా మోటా లీడర్ ఉన్నాడు. ఆయన గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం బ్రదర్స్కు సంబంధించిన కీలకమైన అనుచరుడు. కొంతమంది ఆయన్ని బినామీ అంటారు, ఇంకోటి అంటారు, మనకు తెలియదు, పక్కన పెట్టండి. ఆయన లోకల్గా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి. ఓకే, గూడెం మహిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డికి చాలా దగ్గర పరిచయం. మధుసూదన్ రెడ్డి ముందు సీట్లో కూర్చుంటే ఈయన వెనక సీట్లో కూర్చుంటాడు, అంత దగ్గర. ఆయన వీడియో కాల్లో కనిపిస్తున్నాడు. నెక్స్ట్ వన్ సత్య అని ఒక ఆయన, ఈయనది ఐ థింక్ నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్. ఈయన ఈ అమర్ రాజా బ్యాటరీసో ఏదో దాంట్లో ఏదో గల్లా జయదేవ్ వీళ్ళ దగ్గరగా పనిచేస్తాడని ఏదో అంటున్నారు. సరే, ఎవరైతే కానివ్వండి, ఆయన సత్య ఆ వీడియో కాల్లో కనిపిస్తుంది. ఇంకొకటి హేమకాంత్ రెడ్డి అని ఒక అతను ఈ వీడియోలో కనబడుతున్నాడు. సో ఆ వీడియో ఒక్కసారి మీకు వినిపిస్తా. సో ఇది ఆ వీడియో కాల్. ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు మచ్చేందర్, పటాన్చెరు. ఈయన పేరు సత్య, ఆంధ్రప్రదేశ్. ఈయన హేమకాంత్ రెడ్డి. ఇప్పుడు మంగ్లీ ఏమన్నది? ఈ టోటల్ ఎపిసోడ్లో హేమకాంత్ రెడ్డి అనేవాడే టోటల్ కల్ప్రిట్ అని చెప్పింది. ఎప్పుడైతే మంగ్లీ మాట్లాడగానే ఇమీడియట్గా వాడు రమావత్ మధు అనేటువంటి ఒక వీడియో చేస్తాడు. వాడు కూడా ఏమంటాడు? హేమకాంత్ రెడ్డి మా గురువు అని ఒక వీడియో చేస్తాడు. అంటే ఈ మధు, మంగ్లీ, ఈ సత్య వీళ్ళందరూ రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నారు. ఈ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత కూడా టోటల్గా 100% ఆమె పాత్ర కూడా ఉందని ఈ వరుస ఇన్సిడెంట్స్ తర్వాత అర్థమవుతున్నది. అయితే తిని హేమకాంత్ రెడ్డి ఎవరు? ఈయనది ఎక్కడ? ఈ హేమకాంత్ రెడ్డిది ఈయన టీమ్ మేనేజర్. ఈయన కూడా మానవపాడు మండలం అమరవాయి అనే గ్రామం ఇతంది, గద్వాల జిల్లా ఇతంది. ఇతను ఎట్లా ఎంటర్ అయిందంటే, ఈ ఎవరు హేమకాంత్ రెడ్డి అండ్ ఈ మధు అంటూ రమావత్ మధు ఉన్నాడు కదా, వీళ్ళు ఒక దగ్గర పనిచేసేటోళ్ళు. ఎక్కడ పనిచేసారు వీళ్ళు? వెస్టేజ్ ఇన్ఫినిటీ అనేటువంటి కంపెనీలో పనిచేసారు. ఇది పెద్ద కంపెనీ, అక్కడ పనిచేసారు. సో అక్కడ పనిచేసినప్పుడు ఈ హేమకాంత్ రెడ్డి జీతం 1,50,000 జీతం ఉండే. ఈ రమావత్ మధు వాడి జీతము 20,000. 2021-22లో ముచ్చటిది, కోవిడ్ సమయంలో. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ 20,000 జీతం తర్వాత వీడు బాలాజీ నాయక్ అని ఇక్కడ ఆల్రెడీ 100 కోట్లు ముంచిండు కదా, ఆ బాలాజీ నాయక్ దగ్గర వీడు డ్రైవర్గా చేరిండు. ఎవడు? మధు. వాడు అక్కడి నుంచి బయటకు వచ్చి బాలాజీ నాయక్ చేసే దందాలు ఇవన్నీ చూసి, అరే ఇది బాగుంది కదా అని వీడు కూడా అందరి దగ్గర నుంచి వసూలు చేసి పెట్టుబడులు పెట్టించడం స్టార్ట్ చేసిండు. అంటే ఈ దందా స్టార్ట్ చేసిన తర్వాత వీడికి ఆలోచన వచ్చింది, ఏం చేయాలా, నాకు ఏజెంట్లు కావాలా అని చెప్పి ఏం చేసిండు? ఈ వెస్టేజ్ ఇన్ఫినిటీ కంపెనీలో ఉన్న ఏజెంట్లు ఎవరైతే అందులో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసిండు. ఇక్కడ కర్నూలు దగ్గర ఒక మీటింగ్ అరేంజ్ చేసి, మీకు ఎందుకు, మస్తు డబ్బులు, నేను చూడు నేను ఎంత అద్భుతంగా బతుకుతున్నా, నా జీవితం ఏంది అని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరినీ దాదాపు జాయిన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కర్నూలు, డోను ఈ ప్రాంతంలో ఉన్న బాధితులంతా దాదాపు 6.5 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి పెట్టించిన వాళ్ళు. దాదాపు 6.5 crores. ఈ 6.5 కోట్లలో 5.5 కోట్లు ఒక కంపెనీ, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటున్నామని డోన్ దగ్గర ఒక కంపెనీకి డబ్బులు చెల్లించినారు. ఆ డబ్బులు అట్లా అక్కడ హోల్డ్ అయి ఉన్నాయి. ఈ 6.5 కోట్లు ఎవరి ద్వారా అంటే వివిధ ఇప్పుడు ఆ బాధితులు అని చెప్పబడుతున్న ఏజెంట్లు. అందులో ఒక ఏజెంటు ఈయన హేమకాంత్ రెడ్డి. ఒక రకంగా వీళ్ళు కూడా బాధితులే, కాకపోతే వీళ్ళు జనానికి చూసేటప్పుడు అరే మా దగ్గర నుంచి వసూలు చేసింది హేమకాంత్ రెడ్డి ఇంకొకరు అనే ఆలోచనలో వీళ్ళు కూడా నిందితులుగానే ప్రజలకు కనిపిస్తారు, కానీ వీళ్ళు కూడా ఒక రకంగా బాధితులే. సో వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళంతా డబ్బులు వసూలు చేసి వీడు మధుగాడి చేతిలో పెట్టారు. అట్లా ఆ కంపెనీ కొనుగోలు చేస్తున్నామని చెప్పి అగ్రిమెంట్స్ ఇదంతా కథ వ్యవహారం జరిగింది. ఆ డబ్బులు అక్కడ హోల్డ్ అయింది. సో ఇట్లా ఈ హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి
ఇప్పుడు తనని టార్గెట్ చేసి మంగ్లీ అండ్ వాడు మధు ఇద్దరు కలిసి వీడియో ఆ ప్రెస్ మీట్లో మంగ్లీ వాడు సపరేట్ వీడియోతో ఇగో హేమకాంత్ రెడ్డి అసలైన ఇది అని స్టార్ట్ చేసిరు. అయితే వీళ్ళు ఏం చేసి 150 మందిని మొత్తాన్ని చేసి ఈ డబ్బులన్నీ వసూలు చేసి పెట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈ సత్య అని ఒక ఆయన ఉన్నాడు, ఈయనది ఆంధ్రప్రదేశ్. ఈ సత్య అనేట ఆయన కూడా డబ్బులు పెట్టిండు. ఎంత? దాదాపు 5 కోట్లు పెట్టిండు. ఎవరి దగ్గర? మధు అనే వాడి దగ్గర, రమావత్ మధు దగ్గర. మధుకి ఎట్లా పరిచయం ఏంటి సత్య? ఆంధ్రప్రదేశ్ కదా అని అంటే ఈ సత్య అనే వ్యక్తి బండి శివ అని ఒక ఇందులోనే భాగస్వామైన వ్యక్తి. బండి శివ మనోడు ఇంటీరియర్ డిజైన్ లేదో చేస్తాడట, ఇంటీరియర్ డిజైన్ చేస్తాడు. అంతకుముందు ఇదే వింటేజ్ ఇన్ఫినిటీలో పనిచేసినోడు ఈ బండి శివ. ఈ బండి శివ దగ్గరికి ఏదో ఇంటీరియర్ పని మీద ఈ సత్య అనే వ్యక్తి అక్కడికి వచ్చిండు. వచ్చినప్పుడు ఈ బండి శివ చెప్పిండు, అన్న నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఫలానా దగ్గర ఇట్లా పెడితే బాగుంటుంది అని చెప్తే ఏం చేసిండు ఈ ఎట్లా కుదిరిందో ఏమో తెలియదు, రమావత్ మధుని డైరెక్ట్ అప్రోచ్ అయ్యి ఈ దాదాపు 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఈ సత్య పెట్టుబడి పెట్టిండు. ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత వీడు జైలుకు పోయిండు. ఎవరు? మధు. కేసులైనవి, రకరకాల కేసులైనవి. జైలుకు పోయిన తర్వాత దాదాపు 10-20 లక్షలు ఖర్చు పెట్టి ఈ సత్య వీళ్ళందరూ కలిసి బయటికి తీసుకొచ్చారు. ఎవరిని? ఆ మధుని. ఎందుకు? ఆ డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులన్నీ వాడి దగ్గర ఉండిపోయినాయి కదా. సో వాడిని తక్షణమే బయటికి తీసుకొస్తే మిగతా ఆస్తులు కథ వ్యవహారం ఏందనేది తెలుస్తుందని చెప్పి మొత్తానికి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ సత్య ఏం చేసిండు? దాదాపు ఈ రమావత్ మధు పేరు మీద ఉన్న ఒక 3 స్పాలు ఉన్నాయి. ఏంది ఆ స్పాలు? చాలా పెద్ద స్టోరీ ఇది. ఇగో ప్రాణ స్పా అని ఒక స్పా ఉంది, ప్రాణ స్పా అని ఒక స్పా ఉంది. దాదాపు ఒక 3 స్పా సెంటర్లు ఉన్నాయి. ఇది టంగరైన్ స్పా అని ఇంకొకటి ఉంది. ఇదన్నీ కూడా కోకాపేటలో ఉన్న స్పాలు అనమాట. సో ఈ రమావత్ మధు వాళ్ళ ఫ్యామిలీ పేర్ల మీద ఉన్నటువంటి ఈ 3 స్పాలని వీడు తీసేసుకున్నాడు. ఎవరు? ఈ సత్య అనేటనే తీసేసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన. దాంతోపాటు జహీరాబాద్లో ఉన్న కొన్ని ల్యాండ్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇట్లా ఆ 5 కోట్ల రూపాయలు తనది తాను ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మధుతో చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత ఏం జరిగింది అని అంటే ఇప్పుడు మనకి ఫోటోలో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ హేమకాంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ హేమకాంత్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది. జనం దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఆ మధుగాడి చేతిలో పోసిండు. ఒత్తిడి పెరిగినప్పుడు ఏం చేసిండు? ఈ మధు అనేటువంటి డబ్బులు ఇస్తలేడు. వాళ్ళకి మొత్తం దుకాణం మూసేసే కాడికి వచ్చింది. ఏం చేయాలని అర్థం కాక ఏం చేసిందంటే లోకల్గా ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఈ మచ్చేంద్ర అనే వ్యక్తిని అప్రోచ్ అయ్యింది. ఎవరు? హేమకాంత్ రెడ్డి. అప్రోచ్ అయ్యి ఏమైంది? ఇట్లా జరిగిందన్న వ్యవహారం అందరినీ బాధితులందరినీ తీసుకుపోయింది. బాధితులు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళతో పాటు ఈ సత్య కూడా పోయింది. ఎందుకంటే ఈయన కూడా డబ్బులు పెట్టిండు కదా. సో ఆయన దగ్గరికి పోయిండు. పోయిన తర్వాత ఇక ఈ రమావత్ మధు అనేటోని తెలుసు కదా, వీడు ఈ రమావత్ మధు అనేటోని ఈ మచ్చేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి బ్రదర్స్కి సంబంధించిన అనుచరుడు మచ్చేందర్ పిలిపిస్తే ఏం చెప్పిండు? అన్న నేను ₹2 ఇంట్రెస్ట్ ఇస్తా, నాకు ఒక 3 నెలల సమయం ఇవ్వండి, ఏప్రిల్ లాస్ట్ వరకు నేను ఇచ్చేస్తా అని చెప్పిండు. ఎక్కడోళ్ళు అక్కడ పోయి అయిపోయిన తర్వాత తెలివిగా ఏం చేసిరంటే ఈ సత్య ఏం చేసిండు? ఈ బాధితులకి ప్రజలకి డబ్బులు పోతే ఎట్లా వాడు ఇచ్చే పైసలు అని చెప్పి ఏం చేసిండంటే సత్య అనే ఆ వ్యక్తి ఏం చేసిండు? ఈ మచ్చేందర్ దగ్గరికి వచ్చిండు. అప్పటికే వీళ్ళు నాకు తెలిసి గూడెం మధుసూదన్ రెడ్డితో ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. ఈ సత్య మచ్చేందర్ దగ్గరకు వచ్చి ఏం చెప్పిండు? వాళ్ళకి పోతే ఎట్లా అని వీళ్ళు లోపల మాట్లాడుకొని ఈ మధుగాడు వీళ్ళందరూ కలిసి మొత్తం కుమ్మక్ అయిపోయి ఈ హేమకాంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డిని మీద యుద్ధం ప్రకటిస్తే మొత్తం కింద ఉన్న బాధితులు మొత్తం చెల్లాచెదరైపోతారు కదా. డబ్బులు బాధితులు ఎవరికి ఇచ్చిర్రు? వీరికి ఇచ్చిర్రు, ఈ హేమకాంత్ రెడ్డికి ఇచ్చిర్రు, మధుకు డైరెక్ట్ ఇవ్వలేదు కదా. సో ఈ హేమకాంత్ రెడ్డిని ఖతం చేస్తే మొత్తం బాధితులంతా చెల్లాచెదరైపోతారు. సో అట్లా వాడు రమావత్ మధు ఇచ్చేటువంటి డబ్బులైనా వాడి దగ్గర ఉన్న డబ్బులైనా మనం తీసేసుకోవచ్చు. ఆడ ఆల్రెడీ 5.5 కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ఉన్నది కదా. సో దాన్ని మొత్తం మనం లాగేయచ్చు అనే ప్లాన్, ఏదో బలమైన ప్లాన్ వేసారు. సో ఆ రకంగా ఇతని మీద యుద్ధం ప్రకటించి తనకి ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఎవరికి? అప్స్కాండ్లో ఉన్న ఈ హేమకాంత్ రెడ్డికి. సో హేమకాంత్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. బెదిరియడమే కాదు, నాకు ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి 40,000 రూపాయలు ఆ మచ్చేంద్ర అనే వ్యక్తి తన ఫోన్పేకి 40,000 రూపాయలు కూడా వేయించుకున్నాడు. కమిషన్ ఆర్ సంథింగ్ ఏదో డబ్బు ఇదన్నా. ఇంకా బెదిరిస్తున్నాడు, మీ భార్యని మీ కూతురిని అందరిని తెచ్చి పోలీస్ స్టేషన్లో పెడతా, ఇంకా భయంకరమైన కేసు ఒకటి రెడీ చేసినా మీ అందరి మీద కేసులు పెట్టేస్తా
అని చెప్పడమే కాదు, ఇగో ఇక్కడ ఈ వీడియో కాల్లో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో కాల్లో ఎట్లా బెదిరిస్తున్నారు, ఏం చేస్తున్నారు చూడండి. సో ఒకసారి మొత్తం ఈ 8 నిమిషాల వీడియో చాలా క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. చెప్పు ఎట్లా చేద్దాం చెప్పు. ఇప్పుడు మనం వాడేమో వస్తా అని చెప్పినాడు మొన్న. వాడు రాకపోని వాడు చచ్చిపోయిండని న్యూస్ వస్తే సరిపోతుంది, పోతుంది ఒకటి. ఇలా ఇప్పుడు ఒక 5 మంది ఉన్నారు, 5 మంది చచ్చిపోతే అందరు డబ్బులు వదిలేసుకుంటారు. క్లారిటీ ఉంటే పిల్లలు సేఫ్ అవుతారు. పెళ్లిలు కాని వాళ్ళు ఉంటే వాడు ఫ్యామిలీ సేఫ్ అవుతుంది, పెళ్లిలు అయిన వాళ్ళు ఉంటే భార్య పిల్లలు ఉంటే వాళ్ళు సేఫ్ అవుతారు. ఇచ్చినోడు మునిగిపోతాడు, నాశనం అవుతాడు. ఎట్లా చేద్దాం? ఎట్లా చేయాలన్నా మనం వసూలు చేయాలి కదన్న. అది ఎవరితోనే ఎట్లా చేద్దాం, వసూలు ఎట్లా చేద్దాం? అదే ఇప్పుడు సిమెంట్ అయినా మాట్లాడుతున్నాడు కదా, మీరు డబ్బులు ఇచ్చింది ఆయన 5.5 కోటి ఇచ్చింది అయితే ఒప్పుకున్నాడు. 5.5 కోట్లు ఇచ్చిర్రు, వానితో అవ్వట్లేదు. ఇప్పుడు వాడు నడిపిస్తా చేస్తా అంటే డబ్బులు వీడికేం తెస్తారు, ఎవడిస్తాడు, ఎట్లకైనా నడిపిస్తాడు. ఒకటి పాయింట్. ఇప్పుడైతే సత్యసారి 3.5-4 కోట్లు సత్యసారి పైసలు ఉన్నాయి అందులో. ఓకేనా? అవును ఉన్నాయి. మళ్ళీ ఎవనయ్యా జాగిరని డబ్బులు తీసుకోవాలి పెట్టేసి మనం డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లా? ఇప్పుడు మనం మొన్న నుంచి మాట్లాడింది కూడా అదే కదా, రావాల్సిందే. ఇక్కడ మొన్న వీళ్ళతో మాట్లాడింది కూడా, ఇక్కడ అన్న వాళ్ళతో మాట్లాడింది కూడా అదే మాట్లాడింది. నేను చెప్పేది క్లారిటీను. నువ్వు 3 days కు ముందు 4th డే రోజు నాతో మాట్లాడిను, మళ్ళీ ఈ రోజే లైన్ లోకి వచ్చినావు, ఇంకా మధ్యలో మాట్లాడలేవు నాతో. నీ కాల్ తీసుకో, నీ గ్రూప్ తీసుకో. నేను ఏదైనా మెసేజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు, నీవు ఆన్లైన్ లో జాబ్ చేస్తుండో కనుక నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేస్తావు. అంతకు మించి తర్వాత చేయవు. ఈ రోజు అందరు మీ ఇంట్లో కూర్చుంటారు, నువ్వు రేపు వస్తే రేపటి దాకా ఉంటారు, ఎల్లుండి వస్తే ఎల్లుండి దాకా కూర్చుంటారు. అలా ఇద్దరు చచ్చిపోతారు. ఈ రోజు తగలా పెట్టుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతుండే. ఇక్కడ మల్లేశ్వర భార్య వచ్చింది, తలగా పెట్టుకొని సస్తా అంటుంది. ఆమె ఇంకొకరు ఏం చేస్తావు? ఈ రోజు ఎమ్మెల్యే సాబ్ గేట వాళ్ళందరినీ పిలిపిస్తుండు. ఇక్కడ ఎవరితో చూడు, కెమెరా చూడు. అవును చూసాం ఇందాక అన్నని చూసాం. ఎవరు చెప్పు? అన్న మదన్న కలిసాం మొన్న. ఫస్ట్ అన్న దగ్గరికి పోయినాం. సీరియస్ ఉంది ఇది. పోయినాం కాదు, వర్క్ చాలా సీరియస్ ఉంది. ఆయన 5 కోట్లకు ఇంకా ₹1 కోటి ఖర్చు పెట్టి అందరినీ నాశనం చేస్తా అంటూ సత్య సార్. నా భూమి అమ్మినా సార్, నా మొత్తం ఇల్లు అమ్ముకొని అన్ని పెట్టిన వీళ్ళకు, ఇంకేమైనా ఉంటే అమ్మేసి వీళ్ళని నాశనం చేస్తాను ఆయన కూర్చుండు. మీతో మీ ఇంట్లో కూర్చురు, వీడియో కాల్ వాళ్ళకి మీ భార్యకి చేసి లైవ్ లో వీడియో కాల్ తీసుకుని ఎంతమంది కూర్చురో చూడు. మాట్లాడినా, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినా, జ్యోతి మేడంతో మాట్లాడినా, సంతోష్ తో మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మనం ఏదైతే కట్టినామో మనకి ఇచ్చినారు, మీకు ఇచ్చినారు, నాకు ఇచ్చినారు. వాళ్ళు ఏమంటున్నారు అని పక్కకు పెడదాం, వాళ్ళని పక్కకు పెట్టు. నువ్వు వస్తాను కదా, రాలేవు. ఒకటి వారం లోపల వాళ్ళకి వస్తాను, కూర్చుని పెడతాను, అది లేదు. తోలుకొని వస్తాను, అది లేదు. ఇంకేం చేద్దాం అనుకున్నాం? అదే తిరిగినాం కదా, ఆ రోజు కూడా వచ్చి చెప్తాం కదా అన్న, ఇట్లా పోయినాం, మన దగ్గర పోయినాం, సిఐడి ఆఫీస్ దగ్గర 4 రోజులు ఉన్నాము, మళ్ళీ మన ఇంటికి పోయినాము. సిఐడి ఆఫీస్ రోజు గురువారం రోజు పోయినాం, ఒక రోజు. శుక్రవారం కూడా పోయినాం. శుక్రవారం పోయి మళ్ళా నాకు సాయంత్రం పూట నేను అన్న వాళ్ళ ఇంటికి వస్తుంటే నువ్వు పోలీస్ స్టేషన్ టర్నింగ్ లో రోడ్ కాడ కనిపించినావు నాకు. అవును, ఆ రోజు పోయించినాం. తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినావు నాకు? ఇంకా నువ్వు తర్వాత చెప్పినా శనివారం వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాం కదా. అయిపోయింది. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఎక్కడ పోయింది మళ్ళా? అది అదే కాదు, శనివారం ఎప్పుడైతే ఉందో ఇంటికాడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 days వాళ్ళ దగ్గరనే వీళ్ళ దగ్గర ఉండేది. వీళ్ళ దగ్గర మాట్లాడకపోతే మన విష్ణువర్ధన్ రెడ్డి అన్నని అన్నకి తెలుసు అనుకుంటా, తన కర్నూలులో, అతని దగ్గరికి వచ్చినాం మేము. ఎవరిని? సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన్ని. ఇప్పుడు మళ్ళీ మీరు రేపేమన్నా వచ్చేస్తే కనుక రేపు అతన్ని వస్తాడా లేకుంటే ఇంకోటి చేస్తాడా? డోన్లో ఉన్న కేఈ ప్రభాకర్ దగ్గర మాట్లాడదామా అని కూర్చోబెట్టాలా? సిమెంట్ ఫ్యాక్టరీకి మొత్తం ఫీడప్ చేసి పెట్టారు. నాకు మొత్తం డబ్బులు తీసుకురా, మాట్లాడతా. ఏం డబ్బులు ఎవరు తేవాలి? ఏం తేవాలి అవి? అదే సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పుడు నీకు చెప్తున్నా. సిమెంట్ ఫ్యాక్టరీని మధుగాన్ని గుర్తు పెట్టుకోను. మధుగాడు, భరత్ భార్య,
బండి శివ, హేమాకాంత్ రెడ్డి అందరినీ ఇరికిస్తున్నా. నువ్వు ఫోన్ మాట్లాడకు, లేపకు, ఎవరు ఫోన్ లేపకు, స్విచ్ ఆఫ్ చేసుకో, వెళ్ళిపో. మీ ఆధార్ కార్డులు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నాయి, అన్ని ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకున్నాము. ఈ దేశం లేడికైనా ఈ రోజు ఫైనలైజ్ చేస్తున్నాడండి. ఇంతవరకు ఓపిక పట్టి 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 నేను ఎంత సేవ్ చేయాలి, వాళ్ళంతా వచ్చి అన్న నీ మాట మీద పోయినామన్నా, ఇదే నా అన్న నీ న్యాయం అని అడుగు. మనం చేస్తున్నాం కదా, ఆ రోజు చేస్తున్నాం కదన్నా, తిరుగుతున్నాం కదా. విద్యారి మాటలు బంద్ చేయి. మనం చేస్తున్నాం మనం కాదు, నేను నేను నీ నౌకర్ని 60 నేను లేలే, మనం కాదు, మీరు మాట్లాడుతున్నారు అన్న, ఇట్లా పోతున్నా ఇట్లా పోతా, మీకు అప్డేట్ ఇస్తున్నా కదన్నా. మనం చేస్తున్నాం అంటే నీ నౌకర్ని మనం అంటే మీరు ఏదో చెప్తున్నారో ఎడి పోయినారంటే మీకు అప్డేట్ ఇస్తున్నా కదా, ఇట్లా పోయినా వాళ్ళ దగ్గర పోయినా వీళ్ళ దగ్గర పోయినా అంటారని చెప్తున్నా. ఎంత గుద్దబలుకుంటే రోజు తిరుగుతున్నావు బయట. ఒక్క రోజు తిరగాలంటేనే బయటకు వేస్తే 1000 రూపాయలు పెట్రోల్ 1500 కావాలని ఆలోచిస్తే నెల నెల మంచి మంచి హైఫై హోటళ్లలో మంచి మంచి ఐటమ్ తో ఉంటున్నావు. ఎట్లుంది? వాడేమో మంగిలిని తెచ్చుకొని ఉంటాడు, నువ్వు ఇంకో దాన్ని. ఏడైంది మా పరిస్థితి? అన్నా తెచ్చుకునే అంత పరిస్థితిలో ఉంటున్నామన్నా. లెవెల్ ఉంది, కమిషన్లు ఉన్నాయి, లెవెల్ ఉన్నది, కమిషన్లు ఉన్నవి. కమిషన్ లెక్కలన్నీ తీస్తా. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఇమ్మీడియట్లీ ఆడ బైక్ మాట్లాడుకో. నీకు తిరుమలకేని కిందికి తిరుపతి నుండి 15 కిలోమీటర్లు రేణిగుంట, 4 గంటలకు ఫ్లైట్ ఉంది. ఎక్కితే 5 గంటలకు దిగుతావు, 6 గంటలకు వస్తావు. ఇది నువ్వు రేపు వస్తా అంటే నీ కర్మ. నీకు ఫోన్ చెయ్య, వాళ్ళకి చెప్తే ఎవరు చేయొద్దంట. నేను చేసేది టోటల్ నీ ఫ్యామిలీని ఇరికిస్తా. ట్రాన్సాక్షన్ మీ పాప పేరు మీదకి మొదలు పెడుతున్నా, నిన్ను పక్కకు పెడతా. నీ పాప నుండి మొదలు పెట్టి నీ వరకు తెస్తా. ఇది రికార్డ్ కాదు, కంపెనీ పేరు, అది పాప పేరు కాదు. నీ కంపెనీ పేరా, నీ పేరా, నా పేరా అనేది పక్కకు పెట్టు అన్నా. నేను చెప్పింది ఏంటే బాగుంటుంది నీకు, వినకపోతే నీ ఇష్టం. అది అర్థమైందా? నేను ట్రై చేస్తున్నా, నేను మాట్లాడుకు వస్తా. ఉండను సరేనా? వస్తావా రావా ఈరోజు? అరే మర్చిపో, మస్తు ఉంటాయి, అమౌంట్ ఉంటుంది. బండి తీసుకో, ఎయిర్పోర్ట్ లో ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ 3,500-4,000 ఉంటది. ఎక్కి పటకి రా. 6-7 గంటలకు నేను గిట ఎస్పీ దగ్గర పోతున్నాం. అన్నతో చెప్పేసిన ఆల్రెడీ. గుర్తుపెట్టుకో ఇదంతా. కూర్చున్నాక ఫస్ట్ నీ పేరు, మీ పాప పేరు, మీ భార్య పేరు, మధుగాడు, వన్ అక్క, వన్ సిస్టరు, వన్ భరత్, భరత్, శివ, ఇంకోడు. ఈ 6 మందిని ఇరికిస్తా. ఎట్లాంటి కేసు ఇరికిస్తా అనేది చెప్పా. తయారు చేసిన, నువ్వు తొందరగా వచ్చినవా? సరే రైట్. సత్య గారు నేను ఫోన్ పెట్టేస్తున్నా. అన్నా ఎందుకు ఏం ఫోన్ పెట్టాడా? తీసుకోండి సార్, ఆయన ఎందుకు ఫోన్ పెట్టాడా? సరేలే సార్. ఇప్పుడు చేసేదల్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాం కదా సార్, ఎంతోటి చేస్తున్నాం కదా. సరే ఎయిర్పోర్ట్ పోయి వచ్చేసిండి. నేరుగా మీరు వస్తానంటే నేను కూడా వస్తాను. ఆయన ఇంటికి పోయి మాట్లాడదాం సార్, ఏం చెప్తాడు ఆయన. సరే ఎందుకు ఊరికే ఆయన. సో ఆ వీడియో చూశారు కదా, ఆ వీడియోలో ఒకటి గమనించారా మీరు? ఏం గమనించాలా? చూసాం అన్న చూసి. ఎవరు చెప్పు? అన్న మదన్న కలిసే మొన్న ఫస్ట్ అన్న దగ్గరికి పోయినా. సీరియస్ ఉంది. ఎవరా మదన్న? ఎవరా మదన్న? గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి. ముందు సీట్లో ఆయన కూర్చున్నాడు, వెనక సీట్లో మత్స్యేందర్ కూర్చొని చూపిస్తున్నాడు వీడియో కాల్గా. మదన్న ఉన్నాడు ముందు అని. అవును మదన్న ఉన్నాడు, మదన్నను కూడా కలిసినాం మనం అని చెప్తున్నాడు. అసలు ఈ డబ్బులన్నీ ఎవరివి? ఎక్కడో కర్నూలుకు సంబంధించినటువంటి మనుషులే. కర్నూలు, హైదరాబాద్, కొంతమంది హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళే. అసలు వీళ్ళకి ఏం సంబంధం? అసలు వీళ్ళకేమన్నా సంబంధం ఉందా? సంబంధమే లేదు. మరి ఎందుకు వీళ్ళు ఇంత ఇనిషియేట్ తీసుకుంటున్నారు? ఎందుకు ఇంత ఇనిషియేట్ తీసుకున్నారు? ఇనిషియేట్ తీసుకోవడమే కాదు, ఇప్పుడు ఆడ గూడెం మధుసూదన్ లాస్ట్లో ఇంకేమంటాడంటే, నువ్వు కనుక సాయంత్రం లోపు రాకపోతే నీ మీద భయంకరమైన సెక్షన్లు కేసులు పెట్టి నిన్ను ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తానని కూడా బెదిరిస్తున్నారు. నిజంగా వీళ్ళు బాధితుల కోసమే చేస్తున్నారా? బాధితుల ముసుగులో రమావత్ మధుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎవరైతే పర్సన్ సత్య ఉన్నాడో, సత్య, ఇంతియాజ్, ఇట్లా కొంతమంది వ్యక్తులు కలిసే వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించినారు. పటాన్ చెరువు, కోకాపేట్లో ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశ్రయం కల్పించినాడు, వాడు అరెస్ట్ కాకముందు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎవరు? హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి
నిందితుడు అని అంటున్నారు కదా, ఇదే హేమకాంత్ రెడ్డి ఏమంటున్నాడు వినండి. ఎన్నిసార్లు అడుక్కోవాలా నిన్ను, అడుక్కోవాలా? అరే మధు, అరే మధు, అరే బాబు, అరే బాబు అని ఎన్నిసార్లు గడ్డం పట్టుకోవాలి నిన్ను, ఎన్నిసార్లు అడగాల? నువ్వు నా ఫోన్ లేపకుండా నువ్వు నాతోటి మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అసలు? అరే ఆ రోజు కూడా నువ్వు పటాన్చెరుకు వచ్చే రోజు సత్యతోటి ఎంత అర్ధగంట సేపు మాట్లాడుకొని చేసుకొని వచ్చేసినాం. ఆయన మాతోటే మాట్లాడినాడు, మా ఎదురుగానే మాట్లాడుతున్నాడు, ఆయనతోటి మాట్లాడుకొని చేసేసుకొని. అంటే నేను ఆయన గురించి మాట్లాడతలేను, అంటే ఆయన కన్నా తక్కువైపోయినామా అంటున్నాను. ఇంత కష్టపడి నిన్ను అంత మంచిగా పెట్టుకొని ఇంతమంది జీవితాలు వాళ్ళందరూ మాట తప్పించుకోవాలని పనులను తిరుగుతున్నాం, ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఆ పనులను తిరుగుతారు సార్. నేను కానీ మాలాంటోళ్ళు కాదు, నాలాంటోడు ఇక్కడ ఉన్న టీంలో ఎవరైతే ఉన్నారో ఈ టీంలో ఉన్న వాళ్ళు మాలాంటోళ్ళు నీకు తగల్లా. వేరే వాళ్ళు అయినా ఏ రోజైనా రాంగ్ మాట వచ్చిందా చెప్పొక్క మాట, ఒక్క మాట రాంగ్ వచ్చిందా? చాలా మంది మిస్బిహేవ్ చేసినారు. టీం గురించి ఎప్పుడైనా బ్యాడ్ మాట్లాడినా, ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా చిన్న డబ్బు తిని ఇతనితో డబ్బు తిని ఎదిగిన వాళ్ళు మాట్లాడినారు, ఇతన్ని మిస్బిహేవ్ చేసినారు. నాకు మీ గురించి నా టీం గురించి ఎవరితో నేను బ్యాడ్ మాట్లాడినా మధు 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 సో ఇది ఈ హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి. సో తను కూడా వసూలు చేసినాడు, వసూలు చేసి ఎవరికి ఇచ్చినాడు? వీని చేతిలో పెట్టినాడు. వీళ్ళంతా కలిసే చేసినారు, కానీ డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏమంటున్నాడు హేమకాంత్ రెడ్డిని, మీ టీం మిమ్మల్ని నేను ఎప్పుడు ఏమనలేదు, మీరు చాలా ఇది అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ వీడు మంగ్లీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో వీడు చేసిన వీడియో ఏంది? వీడు ఏం చేసిండు చివరికి? ఈ హేమకాంత్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు. మరి ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఇగో ఈ మాఫియా ఆధ్వర్యం. దీని వెనకాల మంగ్లీ లేదా? ఎవరైతే మా గురుగారు హేమకాంత్ రెడ్డి గారు ఉన్నారు, మా గురుగారు హేమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా? చూసి గురువు హేమకాంత్ రెడ్డి అయితే హేమకాంత్ రెడ్డి వీడికి డబ్బులు ఇవ్వాలి. సారీ, ఈ రమావత్ మధు హేమకాంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చాలి, హేమకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండాలి. ఎవరి దగ్గర డబ్బులు పెట్టిండు? ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో, ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపు 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడవడా ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు, మీడియా మిత్రురాలా. అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె. చూడండి వాడు ఎంత దారుణం చూడండి. మరి ఇప్పుడు ఇది మంగ్లీ లైన్ కాదా ఇది? మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టక ముందు వీడు అసలు కనీసం నోరు తెరవలే కదా, ఎక్కడ మాట్లాడింది కూడా లేదు కదా. అసలు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎప్పుడో మాట్లాడిండు. ఎవరు ఆదేశాలతో మాట్లాడిండు? ఎవరోని కలిసిండు వీడు? అంతకుముందు అసలు కేసే పెట్టలే వీడి మీద. చివరికి వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరు దిగిన ఫోటోని తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి వీళ్ళు ఇది అని చెప్పి వాళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మోసం చేసిన జనాన్ని చివరికి వాడి చేత ఈ రకమైన వీడియోలు చేయించింది. వాస్తవం కాదా ఇది? ఇప్పుడు వీడి అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 25 లక్షల రూపాయలు దేనికి వచ్చినాయి? మీకు సంబంధమే లేదు కదా. 1,80,00,000 రూపాయల్లో ఇల్లు కొంటా అంటే 25 లక్షలు ఇవ్వగానే వాడు కీ ఇచ్చేసినావు. ఎట్లా ఇస్తారు? డబ్బులు మొత్తం ముట్టి రిజిస్ట్రేషన్ అయిపోయి అదే సమయంలో డబ్బులన్నీ వస్తే కదా మీరు కీ వాడి చేతికి ఇచ్చేది. మీకు సంబంధమే లేదు వాడి గురించి అని అంటున్నప్పుడు ఎవరన్నా ఒక 1 కోటి రూపాయల ఫ్లాట్ ఉంటే ఒక 10 లక్షలు ఇచ్చేస్తే కీ ఇచ్చేస్తారా ఎవరన్నా? చెప్పండి. మళ్ళీ కేసు బయటపడి వాడు అరెస్ట్ అయ్యిందని తెలిసిన వెంటనే టక్ మనీ వానికి 20 లక్షలు మళ్ళీ రిటర్న్ కొట్టింది, 5 లక్షలు క్యాష్ ఇచ్చి పడేసింది. ఇట్లా మేము మాట్లాడితే వాడు ఎంత ఇచ్చిండు, వీడు ఎంత ఇచ్చిండు, మరి ఆమె ఎంత ఇచ్చింది? మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. ఈ పొలిటికల్ లీడర్లకు ఏం పని ఇక్కడ? ఈ పొలిటికల్ లీడర్లకు ఏం పని? గూడెం మధుసూదన్ రెడ్డి డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కనబడుతున్నది. డైరెక్ట్గా నాకు తెలిసి పటాన్చెరు దగ్గరనో ఎక్కడో ఏదో ఒక వెంచర్ వేద్దామనో ఏదో ప్లాన్ చేసి రియల్ ఎస్టేట్కి సంబంధించి చివరికి వీళ్ళ ఏజెంట్లు పాపం ఒకసారి ఈ ఫోటో చూడండి. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళ గోస చూడండి. వీళ్ళు జనాల దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళ చేతిలో పెట్టిరు. బాధితులు ఫుట్పాత్ మీద పడుకున్నారు. చివరికి
ఫుట్పాత్ మీద. ఏం గోసా అండి ఇది? సో ఇట్లా ఫుట్పాత్ మీద పడుకున్నారు వీళ్ళంతా పాపం ఏజెంట్లు వసూలు చేసి కర్నూలు డోను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎక్కడ వీళ్ళు తిరగని ఇది లేదు. ఈ కొడుకులేమో మంచిగా ఇట్లా డబ్బులు వసూలు చేసి కట్టల రూపాయలు మియాపూర్లో ఉన్న ఆఫీస్కి తరలించి ఈ రకంగా లెక్క పెట్టుకొని ఎక్కడికక్కడ సర్ది పడేసినారు. ఇక్కడ ఇంకొక విషయము, ఇప్పుడు మంగ్లీ ఆన్సర్ చేయాలి దీనికి, గూడెం మహిపాల్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఆన్సర్ చేయాలా ఈ దీంట్లో మీ పాత్ర ఏందన్నది. ఎందుకు మీ వెనకాల కూర్చొని మీ అనుచరుడు వీళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు, మీకేం సంబంధం అసలు, ఇది చెప్పాలా, ఇందులో మీ పాత్ర ఏందో చెప్పాలి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మంగ్లీ ఏమంటుంది, మా తమ్ముడికి ఏం సంబంధం లేదు అని మా తమ్ముడి ఇట్లా గదమ పట్టుకొని ఇదే ముఖమా మీరు డబ్బులు లెక్క పెడుతుంటే చూసింది అని మాట్లాడుతున్నది. రైట్? ఏమన్నది ఆమె విన్నారు కదా మీరు, ఆ బయట మంగ్లీ మాట్లాడింది. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి. మీడియాలో, సోషల్ మీడియాలో కానీ దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా. మళ్ళీ వినండి. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి. మీడియాలో, సోషల్ మీడియాలో కానీ దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తాను. తనది గిన నాది గిన ఏమైనా పాత్ర ఉంటే చెప్పండి అంటుంది. దీనికి ఆన్సర్ చెప్పండి. తనది గిన నాది గిన, ఇప్పుడు మీకు సంబంధమే లేదు కదా. ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడిది? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల పేర్లు ఏంది? ఈ స్పెక్స్ ఇక్కడ పెట్టుకున్న ఆయన వ్యక్తి పేరు ఆదినారాయణ. మీరు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ మధు అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ 7.5 కోట్లు పెట్టి అక్కడ కొనుగోలు చేస్తున్నాం డోన్ దగ్గర అని చెప్పినారో, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో తను పనిచేసిండు. అంటే తను వీళ్ళు కొనుగోలు చేస్తున్నాం అని చెప్పిన తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇదంతా దాంట్లో తను కీలకంగా పనిచేసిండు. ఇతని పేరు శివకుమార్. వీళ్ళు కూడా ఆ ఇద్దరు కూడా విక్టిమ్సే. వాళ్ళకి మధ్యలో మీ తమ్ముడు ఎందుకున్నాడు? ఉత్తగానే పోతాడా? మీ తమ్ముడు సెలబ్రిటీ అని ఫోటోలు దిగినారా? మీరు అన్నారు కదా, నేను గిన మా తమ్ముడు గిన ఉంటే అని చెప్పినారు కదా. అండ్ దాంతోపాటుగా మీరు ఇంకొక ఫోటోకి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. ఈ ఫోటోలో ఒకసారి చూడండి మంగ్లీ గారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అక్కడ సెల్ఫీ దిగిన వ్యక్తి పేరు సత్య. నేను ఇంతకుముందు చూపించిన 5 కోట్ల రూపాయలు మధు దగ్గర పెట్టిండు కదా, ఆ సత్య గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుడు మచ్చేందర్ని కలిసి బాధితులందరినీ పక్కకు నెట్టి మొత్తానికి వాళ్ళు ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినారు. మధుకు బెయిల్ ఇప్పించిన దాంట్లో తనే కీలక పాత్ర పోషించిండు. మధు బయటకు వచ్చిన తర్వాత 3 స్పా సెంటర్లు జహీరాబాద్లో ఉన్న భూమిని రాయించుకున్నాడు. సో అట్లా తన 5 కోట్లు ఫుల్ఫిల్ చేసుకోవడానికి తన ప్రయత్నంలో తను ఉన్నాడు. అందులో భాగంగా బాధితులను మోసం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించారు వీళ్ళు, ఆ మచ్చేందరు, ఈయన ఇంకొందరు కలిసి. అయితే అదే మచ్చేందరు ఈడ ఒక సెల్ఫీ దిగింది. ఎక్కడండి ఇది? ఇదే డోన్ కర్నూలు దగ్గర బేతంచెర్ల అనే దగ్గర మద్దిలేటి స్వామి టెంపుల్ ఇది. ఎక్కడ ఇది? మద్దిలేటి స్వామి టెంపుల్ ఇది. ఈ మద్దిలేటి స్వామి టెంపుల్ దగ్గర ఈయన సత్య కదా. ఈయన ఎవరు? ఈ బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకున్న అతను. మంగ్లీ గారు చెప్పాలి, మంగ్లీ తమ్ముడు చెప్పాలి. మంగ్లీ తమ్ముడు నువ్వా కాదా చెప్పాలి, మంగ్లీ చెప్పాలి. ఆయన మీ తమ్ముడేనా కదా? మీరు ఏదైతే ఇట్లా గదవ పట్టుకొని మాట్లాడినారో అతను మీ తమ్ముడేనా? దేనికి వెళ్ళినారు అక్కడికి? ఏ సందర్భంలో వెళ్ళినారు?
ఏ సందర్భంలో వెళ్ళినారు? ఎవరైతే 5 కోట్ల రూపాయలు రమావత్ మధు దగ్గర పెట్టిన ఈ సత్య సెల్ఫీ తీసి సెల్ఫీలో మీ తమ్ముడు ఎందుకున్నాడు? ఇంకొక ఫోటో చెప్పండి ఎందుకున్నాడు? పైన కొండ పైన మీ తమ్ముడే కదా. ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు దిగినటువంటి ఫోటోలు కాదా ఇవి? కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి 5.5 కోట్లు అక్కడ పెట్టిన దాంట్లో మీరంతా భాగస్వాములు కాదా? చేసుకున్న అగ్రిమెంట్ ఇది. అగ్రిమెంట్ సమయంలో దిగిన ఫోటోలు ఇవి. ఈ ఫోటోలో ఎక్కడ మంగ్లీ తమ్ముడు లేడు. ఓకే, వీడు మధు, వీడు బావ, వీడు భరత్, తిని హేమకాంత్ రెడ్డి. సో కంపెనీకి సంబంధించిన వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఇది. ఈ అగ్రిమెంట్ ఏంది? ఇది అగ్రిమెంట్ కాపీ. అగ్రిమెంట్ కాపీలో ఏమున్నది? అగ్రిమెంట్ కాపీలో ఏమున్నది? నేను రమావత్ మధు సన్ ఆఫ్ రమావత్ శక్రు, గ్రామం వద్దిపట్ల, మండలం పిఏపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ వాసినైన నేను వాడేదో పేరు రాసుకున్నాడు. ట్రేడ్ నేమ్ ఏషియన్ సెంట్రల్ ఫ్యాక్టరీ, గ్రామం సో అండ్ సో, డోన్, కర్నూలులో ఉన్న ఆ కంపెనీ ఏదైతే ఉందో లోధి కాల్షియం ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఏందో ఇది కాల్షియం ఏదో సంథింగ్ రాసిండు, అర్థం కావట్లేదు. డోన్ కర్నూలులో ఉన్న కంపెనీని 15,25,00,000 15 crores 20 lakhs 15,25,00,000కి కంపెనీ ఓనర్ అయిన డైరెక్టర్ ఉప్పారి వీరలక్ష్మయ్య, మేనేజింగ్ డైరెక్టర్ సో అండ్ సో గారి దగ్గర నుంచి కొనుగోలు చేయటకు జరుగు ఒప్పంద పత్రం. ఈ కొనుగోలులో మొత్తం సిమెంట్ ఇండస్ట్రీ, ఇంకేదో ల్యాబ్, ఆఫీస్ స్పేస్, లేబర్ క్వార్టర్స్తో పాటు మొత్తంగా ఉన్న 7 ఎకరాల 40 సెంట్ల భూమిలో ఉన్న ప్రతి కట్టడంతో సహా కొనుగోలు చేయడానికి జరుగు ఒప్పంద పత్రం ఇది. అలాగే ముందుగా 1/4 వంతు రూపాయలు అనగా 3,81,25,000 3 crores 81,25,000 రూపీస్ ఓన్లీ ఇచ్చిన క్షణాన అగ్రిమెంట్ చేసుకొని ఆ రోజు నుంచి 30 రోజుల్లోపుగా కంపెనీని ప్రొడక్షన్ స్టేజ్లోకి తెచ్చి ఇవ్వాలి. ప్రస్తుతానికి సూత్రప్రాయ ఒప్పందంగా 50 లక్షలు ఈ రోజు అనగా 19 మే 2025 నాడు హోటల్ ఏందిది ఏదో హోటల్ ఇన్ కర్నూల్లో రూమ్ నెంబర్ 111లో దుర్గం నరేష్ గారు అండ్ హేమకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజు నుంచి వచ్చే 20 రోజుల్లోపు 1/4లో మిగతా రూపాయలు కూడా ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటామని ఒప్పంద పత్రము. క్వారీ గనులు కాకుండా కేవలం సిమెంట్ ఫ్యాక్టరీ అండ్ ఫ్యాక్టరీ ల్యాండ్ మాత్రమే అని ఈ ఒప్పంద పత్రం చేసుకుని ఇందులో హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ సంతకాలు పెట్టినారు. ఇప్పుడు ఆ హేమకాంత్ రెడ్డే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కాబట్టి హేమకాంత్ రెడ్డి ఇవ్వాలి అనేది ఇప్పుడు ఒక లైన్ తీసుకొచ్చినారు. ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆ కంపెనీ దగ్గర 5.5 కోట్లు ఏదో ఉన్నాయని అంటున్నారు. ఇది ఒప్పంద పత్రం. ఈ ఒప్పందం జరిగినటువంటి టైంలో వీళ్ళందరూ టెంపుల్కి పోయారు. అందులో ఈయనున్నాడు. ఆ ఫోటోలో లేకపోయి ఉండొచ్చు. వీళ్ళంతా టెంపుల్కి పోయి అక్కడ ఫోటోలు దిగినారు. ఎన్నో వీడియోలు ఉన్నాయి కదా ఇట్లా. ఇప్పుడు నీకు ఆనికి సంబంధం లేకపోతే, మీకు వాళ్ళకి సంబంధం లేకపోతే, ఇప్పుడు వాడెవడు ఆ రమావత్ మధుగాడు కట్టేటువంటి ఇల్లు ఇది. ఆ ఇంటి దగ్గర రాత్రి 12-1 గంట రాత్రి ఆమె ఆ చెల్లి అందరు కలిసిపోయి ఫోటోలు దిగినారు. ఈ అబ్బాయి రమావత్ మధు అసిస్టెంట్ వీడియోలు వచ్చినాయి కదా, నిన్న మన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అందరికీ. తను చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను నా 40 లక్షల రూపాయలు ఒక కారులో ఇదే మంగ్లీ తమ్ముడు వస్తే ఆ కారులో నేను ఇవ్వడం జరిగిందని. మరి నా తమ్మునికి ఏ తప్పు లేదని గదమ పట్టుకొని ఈ సోదంత ఎందుకండి? నాకు కానీ నా తమ్ముడికి కానీ అంటున్నావు కదా. మరి రమావత్ మధు అసిస్టెంట్ బయటకు వచ్చి 30-40 లక్షల రూపాయలు నేను మీ తమ్మునికి ఇచ్చినా అని చెప్తున్నాడు. చలో కేసు పెట్టండి అబ్బాయి మీద ఆధారాలతో సహా, ఎక్కడ ఏమి ఇచ్చినా, ఏ అవుటర్ ఏ సర్వీస్ రోడ్లో ఇచ్చినా అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా. మళ్ళీ సంబంధం లేదంటే ఎట్లా? సంబంధం ఉన్న వ్యక్తిని సంబంధం లేదు అంటున్నావు అంటే నీకు కూడా సంబంధం ఉన్నట్టే లెక్క. సింపుల్. ఇంకంత దాంట్లో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక డౌటే లేదు. ఇంకా అక్కడ తమ్ముడికి సంబంధం ఉండి తనని సంబంధం లేదని మీరు చెప్తున్నారు, తనకి సర్టిఫికేట్ ఇస్తున్నారంటే మీకు సంబంధం ఉన్నట్టే లెక్క. మధు మీద కేసు పెట్టలేదు ఫస్ట్ కొద్ది రోజుల వరకు మీడియాలో అందరు అడుగుతుంటే, అలాంటి వాళ్ళం ఎందుకు మధు మీద కేసు పెట్టలే, అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు పెట్టినామని అడిగితే అప్పుడు నువ్వు పోయి మధు మీద కేసు పెట్టినావు, కంప్లైంట్ ఇచ్చినావు. అప్పటిదాకా ఎందుకు ఇవ్వలే? తనని కాపాడే ప్రయత్నం చేసినావు. మధుని కలిసినావు, సత్యాన్ని కలిసినావు, అందరిని కలిసినావు. కలిసి వీడియో చేయించినావు. ఎవరి మీద? హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీద వీడియో చేయించినావు. వీడియో చేయించి ఆ హేమకాంత్ రెడ్డి
ఇంకొక మహిళతో ఉండడానికి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేసినావు ఏదో ఫోటోలు పెట్టి. వాడు డబ్బులు తీసుకొని దోపిడీ చేసి మొత్తం తిని ఆగమాగం చేసి వాడు జరిగింది చెప్తలేడు. ఇగో మా గురువు హేమకాంత్ రెడ్డి ఆయన ఇట్లా చేసిన ఆయన వెనకాలో మహిళ ఉంది. ఇదంతెందుకు? ఏం 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 చేయించదలుచుకున్నావు మంగ్లీ గారు? మీరు తనతో వీడియో చేయిస్తే ఆ డబ్బుల సంగతి ఏందని చెప్పించాలా. మీరు అంటున్నారు కదా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు, మరి వాడితో వీడియో చేయించినప్పుడు మరి అందులో కూడా ఒక మహిళ ఉంది, మరి ఎందుకు అది చూపించాలనే ఆలోచన మీకు రావాలి కదా. మీకు ఆలోచన రావాలి కదా. చాలా తెలివిగా దీంట్లో మొత్తం గూడు పుటాన్ని నడిపించారు, పైసలు తిన్నారు. ఇప్పుడు మంగ్లీకి పాత్ర ఉందా లేదా ఏమైందంటే ఇన్వెస్టిగేషన్లో తేలాల. కాకపోతే వాడికి సంబంధించిన డబ్బులతోనే ఆమె ఎంజాయ్ చేసింది, కార్లలో తిరిగింది, జల్సా, ఇంకేం చేసినా మనకు సంబంధం లేదు. మొత్తానికైతే వాడు ఆ డబ్బులను ఖర్చు పెట్టిండు. వాడు ఆ రమేష్ అనే అబ్బాయి చెప్తున్నాడు కదా, బర్త్డే పార్టీకి ఇచ్చిండు, దానికి ఇచ్చిండు, దీనికి ఇచ్చిండు, నేను దగ్గరగా ఉన్నా అని చెప్తున్నాడు కదా. మీరు ఏ సంబంధం లేకపోతే ఎందుకు పోతారండి? వాళ్ళ ఇండ్లకి ఎందుకు పోతారు? ఆ తాండా ఏడుంది, ఆ పాలుగు తాండా లోపల ఇల్లు కడుతుంటే ఆ ఇంటికి ఏమో పోయింది రాత్రి. అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతున్నదే ఈ విషయంలో? ఇంత ఓపెన్ దందా జరిగిన తర్వాత, ఇంత మైక్రో ఫైనాన్స్, ఇప్పుడు సజ్జనార్ లాంటి వాళ్ళు దీని మీద రెస్పాండ్ కావాలా? మరి మీరు పోలీసులు ఎందుకు, ఆమె ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉందని కేసులు ఇది ఇన్వెస్టిగేట్ చేయట్లేదా? ఎందుకు చేయట్లే? ఏంది బాధితుల పరిస్థితి? రోడ్ల మీద తిరుక్కుంటా వాళ్ళ 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 పరిస్థితి అంటే ఇందులో ఎవడికి వాడు నొక్కేద్దాం, దోపిడీ చేసేద్దాం అనే ప్లాన్లో ఉన్నారు. చివరికి పంచాయతీ పటాన్ చెరిగిపోతే వాళ్ళ లెక్క వాళ్ళకు ఉన్నది. అమ్మ ఇది ఎట్ట ఉన్నది, 5-6 కోట్లు మనకు వస్తే బాగుండని వాళ్ళకు స్కెచ్ చేసుకున్నారు. సో ఇది జరిగినటువంటి టోటల్ వ్యవహారం ఇది. ఇందులో పాత్ర లేదు అని అనడానికి లేదు, 100% వీళ్ళ పాత్రలు ఉన్నాయి. చాలా క్లియర్గా మనకి ఎవిడెన్సెసే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఎవిడెన్స్ వాళ్ళే ఇస్తున్నారు, ప్రజలే ఇస్తున్నారు. సో కాబట్టి ఆ వీడియో కాల్ చూసిన తర్వాత, వాళ్ళు బెదిరించే విధానం చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత, మంగ్లీ చెప్తున్న అబద్ధాలు చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. 100 కోట్లు లేపించారు పాపం. ఆ ఊరికి పోతే ఏందంటే పాపం ఆ గిరిజనుల పరిస్థితి. మంగ్లీకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెడుతున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళండి. ఆమె పాత్ర ఉందా లేదని ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని అడగండి. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి మీకు దమ్ముంటే. మీకు చేతనైతే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మేము ఆమెనేమి ఆమెను తీసుకెళ్ళిపోండి, ఆమెను అరెస్ట్ చేయండి, ఇంకేం అనట్లేదు. ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాం. పాత్ర ఉందా లేదని ఆమెకు తెలుస్తుంది. ఆమె వెళ్ళి అవసరమైతే నా మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇన్వెస్టిగేట్ చేయండి అని కోర్టులో పిటిషన్ వేసుకోమనండి. మళ్ళీ ఇంకా పైనుంచి ఎవరన్నా నా మీద పోస్టులు పెడితే, వీడియోలు చేస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ దేనికి? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.